హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇంకో వేరే టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాము. అంటే అది సేమ్ టాపిక్, వర్డ్ ప్రెస్ ప్యాకప్ ఎట్లా చేసుకోవాలన్నది. సో అది ఫుల్ డీటెయిల్గా మీకు చెప్తాను. సో ఇంకోటి అంటే ఇంకో వీడియో కూడా నేను చేసి మీకు చూపిస్తాను. సో అది చూపిస్తే మీకు కొంచెం క్లారిటీగా అనేది అర్థమవుతుంది. చెప్పడం కంటే మీకు చూపిస్తే నాకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. సో అందుకే నేను ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు అంటే మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, చెప్తా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిదంటే టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు మనం వెబ్సైట్స్ తయారు చేస్తాం వర్డ్ప్రెస్లో. అది వర్డ్ప్రెస్లో వెబ్సైట్స్ తయారు చేసిన తర్వాత బ్యాకప్ ఎట్లా చేయాలంటే మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. ఆల్ ఇన్ వన్ మిగ్రేషన్ ఇన్స్టాల్ చేసినాక ప్లగిన్ ఉంటుంది కదా, అది ఇన్స్టాల్ చేసినాక దాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ కనబడతాయి మనకు కింద. ఇక్కడ మనకు ఆల్ ఇన్ వన్ మిగ్రేషన్ మనకు కనబడుతుంది. సో అక్కడ మనకు కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో అది ఏంటిదంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అండ్ బ్యాకప్స్ అని మనం కనబడుతుంది. ఈ 3 కనబడతాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే, సో మనం ఇప్పుడు వెబ్సైట్స్ తయారు చేస్తాం కదా. సో వెబ్సైట్ తయారు చేసినవి మనం బ్యాకప్ చేసుకోవడానికి మనకు ఎక్స్పోర్ట్ అనేది యూజ్ అవుతుంది. బ్యాకప్ చేయడానికి యూజ్ అవుతుంది మనకు ఎక్స్పోర్ట్ అనేది. సో మనం ఏదైనా ఫైల్ అంటే మీకు ఫుల్ వీడియో అనేది మీకు నేను ఎల్లుండి చేసి చూపిస్తాను. మండేనన్నా ట్యూస్డేనన్నా మీకు వీడియో వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ ఉంటుంది. సో ఇంపోర్ట్ ఏం చేస్తారంటే, ఇంపోర్ట్లో మనం ఇప్పుడు బ్యాకప్ చేసుకుంటాం కదా ఫైల్స్. సో ఫైల్స్ బ్యాకప్ చేసుకునేటివి మనము అంటే బ్యాకప్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పోర్ట్లో మనం బ్యాకప్ చేసినాం కదా. సో ఆ ఫైల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా. తర్వాత మెయిన్ మనకు కంప్యూటర్స్, మై పీసీ కంప్యూటర్స్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ కనబడుతుంది కదా, రైట్ సైడ్లో. అది మన బ్యాక్ వెళ్ళినాక మనకు డెస్క్టాప్లో మనకు కనబడుతుంది కదా, మై పీసీ మై కంప్యూటర్ అని మనకు ఉంటుంది, తెలుసు కదా చాలామందికి. సో ఇక్కడ మనకు విజువల్ అవుతుంది, అందులో మనకు డౌన్లోడ్స్ అనేవి అందులో వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఇంపోర్ట్ ఉంటుంది కదా, ఆ ఇంపోర్ట్ నుంచి మనము అంటే ఆ ఫైల్ అనేది మనము బ్యాకప్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ నుంచి. ఆ ఇంపోర్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకోటి బ్యాకప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్యాకప్ ఏంటిదంటే, ఇప్పుడు మనం బ్యాకప్ చేసిన అన్నీ మనకు ఈ బ్యాకప్స్లోనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్లో చేయడం, ఇంపోర్ట్లో కూడా ఉంచి మనం చేసుకోవడం కూడా అవసరం ఉండదు. డైరెక్ట్ ఇక్కడ మనకు బ్యాకప్ అని ఉంటుంది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఇక్కడ బ్యాకప్ అని మనకు కింద కనబడుతుంది. మీకు చెప్పాను కదా, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అండ్ బ్యాకప్ అని ఉంటుంది అని చెప్పాను కదా. సో దాని కింద మనకు బ్యాకప్స్ అని కూడా ఉంటుంది. సో అది మనం దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, అన్నీ మనం సేవ్ చేసిన ఫైల్స్ అవన్నీ ఉంటాయి అక్కడ. అంటే మనం ఇప్పుడు వెబ్సైట్ తయారు చేసిన మనం డౌన్లోడ్ చేస్తాం కదా వెబ్సైట్స్, అంటే ఫైల్స్ అవన్నీ అన్నీ డౌన్లోడ్ చేస్తాం కాబట్టి. సో అక్కడ మనకు అన్ని కనబడతాయి మనకు ఫైల్స్ అన్నీ. సో మనం ఏం ఫైల్ బ్యాకప్ చేయాలనుకుంటున్నామో మనం అక్కడ క్లిక్ చేసి దానికి మనం రిస్టోర్ అని చేయాలి. రిస్టోర్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మనకు రిస్టోర్ అయిపోతుంది. సో మీకు ఇది వీడియో అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఇంత ఇది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సైన్ ఆఫ్, గుడ్ బై, లవ్ యూ ఆల్.